హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నా. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. డైలీ వీడియో పెడదామంటే వీడియో షూట్ చేసినప్పుడేమో వాయిస్ ఓవర్ ఇద్దామంటే ఏదో ఒక డిస్టర్బెన్సెస్ ఉంటున్నాయి. అస్సలు ఇవ్వడమే కుదురుతలేదు. వాయిస్ ఓవర్ ఇస్తుంటేనేమో బయట డిస్టర్బెన్సెస్. అసలు ఎంత ప్రాబ్లంగా ఉందంటే నాకైతే వీడియోస్ పెట్టడానికైతే అయితలేదన్నమాట. అందుకని రెగ్యులర్గా ఎంత అనుకుంటున్నా పెట్టాలి అని, కానీ పెట్టడం కుదురుతలేదు డైలీ. నిన్న మొన్న అయితే 4:30కి అట్లా లేస్తుంటే పాపకి టిఫిన్ రెడీ చేయడానికి. ఈరోజైతే కొంచెం లేట్ అయింది, 5 అయిందనమాట. ఇంకా తొందర వంట చేయాలి. 5 o'clock అయితే లేచి ఫేస్ వాష్ చేసుకొని పళ్ళు తోముకొని వంట రెడీ చేద్దామని ఒకసారి బయటకు వచ్చి చూద్దామని చూస్తే బయట ప్రకృతి అంత ఆకాశం ఎంత నీలి కలర్లో ఎంత అద్భుతంగా కనిపించింది నాకైతే. అందుకనే షూట్ చేసిన అనమాట. ఇంకా తర్వాత వంట చేద్దామని ఫస్ట్ అయితే రైస్ పెట్టేసిన, కొంచెం హాట్ వాటర్ కూడా పెట్టిన అనమాట. డైలీ వాటర్ అయితే కంపల్సరీ తాగుతాము. ఇంకా వాటర్ అయితే తాగేసినాము. ఇప్పుడైతే కొత్తిమీర టమాటా పచ్చడి అయితే చేస్తున్నా నేను. కర్రీస్ చేద్దాము, వేరే కూరగాయలు కర్రీ ఉంటే బాగుంటుంది, చట్నీ ఏం తింటుంది పాప అనే అనుకున్నా. వంకాయ మసాలా కర్రీ చేద్దామని అనుకున్నా. ఇప్పుడు మసాలా కర్రీ వేసుకుంటూ కూర్చుంటే ఇంకా లేట్ అవుతుంది అనేసి ఇంకా కొంచెం టమాటా చట్నీ, కొత్తిమీర ఎక్కువ ఉందన్నమాట, వేస్ట్ అవుతుంది కదా, పండైపోతుంది మళ్ళీ అని టమాటా పచ్చడి వేద్దాము కొత్తిమీర వేసి అని చేస్తున్నా ఇప్పుడు. ఇంకా 6:15 వరకే వంట రెడీ కావాలన్నమాట తినడానికి. మళ్ళీ లంచ్ బాక్స్కి పల్లీలు మంచిగా వేయించుకుంటున్నా. అందులోనే ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసుకొని పల్లీలు వేయించుకొని అందులోనే పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. మంచిగా వేగిన తర్వాత టమాటాలు వేసుకుందాం. చూడండి మంచిగా వేగిపోతున్నాయి కదా. ఇప్పుడైతే టమాటాలు వేసుకొని మగ్గనిద్దాం. ఇప్పుడు కూడా మీ బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక సౌండ్స్ వినబడుతుండొచ్చు, ఏదో ఒక డిస్టర్బెన్స్ కంపల్సరీ ఉంటుంది అనమాట. ఇగో కొత్తిమీర చూడండి ఇంతగానం ఉంది, ఇంకా కూడా ఉంది ఫ్రిడ్జ్లో. ఇది ఇప్పుడే ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసుకొచ్చిన అనమాట. బాగా చిన్న కట్ చేసుకొని కడిగి అయితే వేసుకోవాలి. కొందరు చాలామంది ఓన్లీ ఒక చట్నీ ఉంటే తింటారు. మా ఇంట్లోనేమో చట్నీ చేస్తే చట్నీ అని తినరనమాట. ఇంకా దానికి సపరేట్ మళ్ళీ ఏదైనా ఒకటి కర్రీ చారు ఉండాలన్నమాట. దాన్ని మామూలుగా కొందరు అయితే కూర అనే తింటారనమాట, కానీ కొందరు అట్లా తినరు అసలు. అది సైడ్ డిష్ అని అంటారనమాట. అన్ని కూరలు ఉన్నప్పుడు పక్కకి వేసుకొని తినడానికి మాత్రమే అనుకుంటారు. మా ఇంట్లో కూడా సేమ్ అట్లనే అనమాట. ఇక ఇప్పుడు వేరే కర్రీ చేయాలి మళ్ళీ. ఫస్ట్ పాపకైతే రెడీ చేసిస్తా. ఇప్పుడు రైస్ కూడా రెడీ అయిపోయింది, వంపేసిన. పాప కూడా లేచి ఫ్రెష్ అప్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఆమె జడేసుకుంటుంది. జడేసుకున్న తర్వాత ఇంకా ఇది చల్లారిన తర్వాత నేనైతే మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ కొత్తిమీర అయితే వేసుకుంటున్నా. తొందర అయిపోతుంది అసలు మార్నింగ్ టైంలో అయితే. టైము అసలు ఇట్లా చూడడమే అయిపోతుంది అనమాట టైంని. కొన్నిసార్లు ఎంత టైం అసలు గడవది. మార్నింగ్ టైం ఎంత అన్ని పనులు కావాలంటే అసలు ఇంకొంచెం టైం ఉంటే బాగుండు అన్నట్టు అనిపిస్తుంది అనమాట. మార్నింగ్ ఈవినింగ్ చాలా పనులు ఉంటాయి, ఆఫ్టర్నూన్ కూడా ఉంటాయి, కానీ అంత హడావిడి ఉండదు కదా, పిల్లలు పోతారు అని. మళ్ళీ ఈవినింగ్ నైట్కి తినడానికి అవి ఇవన్నీ రెడీ చేయడం చాలా పని అయితే అనిపిస్తుంది. ఇక్కడైతే కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు, కొన్ని అల్లం వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని ఫ్రై అయిన తర్వాత పక్కకు పెట్టుకుందాం. చల్లారుతుంది, చల్లారినాక మిక్సీ పట్టుకుందాం. ఇంకా రైస్ ఒకటే ఏంది, నిన్న మొన్న టిఫిన్ దోశ అట్లా చేసిన అనమాట. ఈరోజు
ఇంకా చపాతీ చేస్తే ఇప్పుడు తినిపోతుంది అనేసి చపాతీ అయితే వేస్తున్నా. ఇప్పుడు పిండి కలుపుకొని చపాతీ చేసిస్తే ఇంకా మళ్ళీ లంచ్ టైం 12:30 వరకు ఏం తినకుండా ఉంటారు కదా, మళ్ళీ ఆకలి అవుతుంది అనేసి మార్నింగ్ ఈ టైంకే తినేసి వెళ్తుంది అనమాట. ఇక టైం ఉండదు మళ్ళీ పోయిన తర్వాతని. టీ తాగడం అలవాటు, కానీ టీ తాగిందనుకో మళ్ళీ 10కే ఆకలి అవుతుంది. ఇంకా అట్లా అనేసి ఇంకా డైలీ ఏదో ఒకటి తిని పోయేటట్టు ఏదో ఒక టిఫిన్ అన్న, రైస్, ఏం టిఫిన్ చేయనప్పుడు రైస్ తింటుంది. టైం అవుతుందన్నమాట. ఇప్పుడు హడావిడిగా ఉంది పని చేయడము. ఇంకా బయట కూడా ఏం క్లీన్ చేయలేదు. ఫస్ట్ పాపను పంపించిన తర్వాత కింద స్టెప్స్ పై నుంచి కిందికి ఊడ్చుకుంటూ వెళ్ళి కింద కూడా ఊడ్చేసి వాటర్ మొత్తం కడుగుతా, వాటర్ పోసి కడిగి ముగ్గు పెట్టేసి మళ్ళీ పైనకు వచ్చి పైన కూడా మొత్తం ఊడ్చి మాపు పెట్టి ముగ్గు అయితే వేసుకోవాలి ఇంటి ముందల పైన. ఇంకా తర్వాత నెక్స్ట్ ఇంట్లో పని చేసుకోవాలి. ఇప్పటికే ఇంక అంట్లు పడ్డాయి అన్నమాట తోమేటివన్నీ. మొత్తం వంట అయిపోయాక మళ్ళీ చెయ్యాలి ఇప్పుడు సెకండ్ ట్రిప్. ఇంకెక్కడైతే చట్నీ అయితే మిక్సీ పట్టేసి పక్కకు పెట్టేస్తే చపాతీ తొందరగా ఇప్పుడు చేసి ఇచ్చిన అనుకో తినేసి ఇంకా వెళ్తుంది అనమాట. ఇంకా తర్వాత నెక్స్ట్ అంత పని అయిపోయిన తర్వాత మళ్ళా బాబుకి కూడా టిఫిన్ కట్టాలి. తర్వాత బాబు పోయిన కొంచెం సేపటికి మళ్ళీ మా హస్బెండ్కి టిఫిన్ కట్టాలి. ఇక్కడైతే అందరికీ చపాతీ చేద్దామని కలిపైతే పెట్టిన. ఇక పాపకు ఒక్కదానికి ఎందుకు అందరికీ చేస్తాను. అన్నీ ఒకటేసారి చెయ్యను. ఇప్పుడు ఎవరెవరికి ఎన్ని కావాలో వాళ్ళు వెళ్ళే టైంకి వాళ్ళు తినే టైంకి చేసి ఇస్తా. ఇప్పుడు అన్నీ చేసేటంతా కూడా సైడ్ ఇంకా పక్కన పని ఉందన్నమాట. ఆ పని చేసుకొని ఇక్కడ చేస్తూ ఉంటాను నేను. ఒకటేసారి అన్నీ చెయ్యను. ఇక్కడైతే 4 చపాతీలు చేసి పాపకైతే ఇప్పుడు టిఫిన్ బాక్స్ అయితే రెడీ చేయాలి. టిఫిన్ కట్టాలన్నమాట. ఇంక ఇప్పుడు చపాతీలు చేసేస్తే ఇంకా బాబు కూడా లేచిండు అనమాట. ఇంకా పాపని అయితే పంపించి వస్తారు, లేదంటే నేనన్నా పంపిస్తా. ఎవరో ఒకరమైతే పంపించి వస్తాము. ఇంక ఇప్పుడు బయట కొంచెం సేపు అయిన తర్వాత ఊడవాలి బయట. ఇప్పటికే ఆల్రెడీ తెల్లారిపోయిందనమాట. మొత్తం వెలుతురు అయితే చాలా వచ్చింది. అప్పుడప్పుడు బాబు కూడా నేను కింద ఊడిస్తే బాబు పైన ఊడుస్తుండు. నాకు ఏదో ఒకటి హెల్ప్ చేస్తుంది అనమాట క్లీన్ చేయడంలో. మొత్తం స్టెప్స్ పై నుంచి నేను ఊడిస్తే ఇక్కడ బాబు ఊడుస్తాడు, లేదంటే అక్కడ పాప మరీ తొందరగా వెళ్తుంది కదా, ఆమె అయితే ఏం పని చేయడానికి టైం ఉండదు. ఇంకా నాకు ఎక్కువ వర్క్ అవుతుందని ఇంకా బాబు అయితే హెల్ప్ చేస్తాడు. ఇంకా చపాతీలు చేసేసి నా తర్వాత టిఫిన్ అయితే రెడీ కట్టేసి ఇంకా ఈ మధ్యన నేనైతే పాపకి జడ కూడా వేస్తలేదు. ఫస్ట్ ఇయర్లో జడ వేస్తుంటే ఇప్పుడు ఆమెనే వేసుకుంటుంది అనమాట డైలీ. అదొక పని అయితే తప్పింది నాకు. ఇంకా టిఫిన్ కట్టేసి ఇంకా ఆమెను అయితే పంపించిన తర్వాత కింద చూడండి మొత్తం ఊడిసి కడిగి ముగ్గు అయితే వేసేసి వచ్చిన. ఇంకా తర్వాత పైన కూడా మొత్తం ఊడిసి కడిగేసి చూడండి కడపని కూడా అలంకరించిన అనమాట. పసుపు కుంకుమలు ముగ్గు. ఫ్రైడే ఈరోజు కాబట్టి మొత్తం అలంకరించిన చూడండి. తర్వాత నెక్స్ట్ పప్పు కూడా చేసిన అనమాట. ఇంక ఇంట్లో కూడా క్లీన్ చేసేసిన, పూజ కూడా చేసిరమన్నమాట. టెంపుల్కు కూడా వెళ్ళిన పూజ చేసి. ఇది వచ్చేసి పూజ అయిపోయి టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత నేను టిఫిన్ చేసి అప్పుడు అంట్లనైతే తోమేస్తున్నా. ఒక్కసారిగా ఎన్ని సామాన్లు తోమడము చాలా ఉన్నాయి. అవి చూస్తే తక్కువ అనిపిస్తున్నాయి, కానీ అన్నీ ఒకటేసారి జమ చేసి తోమాల్సి వస్తుంది.
ఒక పని అయిపోయిన తర్వాత ఇంకా 10 పనులు ఎదురు చూస్తుంటాయి అన్నమాట మార్నింగ్ మొత్తము. అందుకనే ఎంబడెంబడం తోమడం కుదురుతలేదు ఈ మధ్యన. ఇంక ఇల్లు ఊడవడం అయితే ఎలక్ట్రిక్ రోబో తీసుకున్నా అని చాలా వీడియోలలో చెప్పినా కదా, అదే క్లీన్ చేస్తుంది అప్పుడప్పుడు మేము క్లీన్ చేస్తాము. ఇంకా అన్నీ తోమేసి కడిగేసిన తర్వాత బట్టలు అయితే వేసిన ఇందాక, రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఆరేయాలి. మళ్ళీ ఈవినింగ్ ఇల్లంతా క్లీన్ చేసేసి మళ్ళీ సాయంత్రం అన్నీ తోమేసి చాయ్ తాగి తర్వాత సాయంత్రం కూడా ఇట్లా దీపం అయితే వెలిగించిన ఇంట్లో. తర్వాత తులసి చెట్టు దగ్గర కూడా దీపం వెలిగించుకున్న తర్వాత ఇంకా ఇంట్లో అందరు వచ్చేసిర్రు. ఈవినింగ్ వాళ్ళకు కూడా చాయ్ పెట్టించిన తర్వాత ఇంకా వాళ్ళకి రైస్ ఉంది కానీ రైస్ వద్దంట. మార్నింగ్ చట్నీ పప్పు చేసిన కదా చాలా ఉంది. ఇంకా మా హస్బెండ్ అయితే రొట్టె చేయమంటే తనకి 2 రొట్టెలు అయితే చేస్తున్నా. మార్నింగ్ చపాతీ కూడా నానబెట్టి పెట్టినా కదా, అది కూడా ఉందన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టిన పిండి. ఇంకా పిల్లలకేమో చపాతీ చేసి ఇస్తా, ఇంకా మా హస్బెండ్కి ఏమో 2 రొట్టెలు చేస్తా. తర్వాత అన్నం మస్తుంది, అది రొట్టెలు చపాతీ చట్నీ పప్పు సరిపోతాయి, అన్నీ మిగులుతాయి. ఇంకా పిల్లలైతే చదువుకుంటున్నారు, వాళ్ళని ఏం డిస్టర్బ్ చేసలేను అనమాట, నేనే షూట్ చేసుకుంటున్నా. చపాతీ చేసేటప్పుడు కూడా మామూలుగా వాళ్ళకి ఏం వర్క్ లేకపోతే నేను చేస్తుంటే వాళ్ళు వేయిస్తారనమాట. ఇక్కడైతే వాళ్ళని ఏం పిలవలేదు, నేను రొట్టెలు చేసి ఒక 8 చపాతీలు అయితే చేసిన. అది రైస్ వండితేనేమో గంజి ఉంటుంది కదా, ఇక్కడ నేనైతే వాటర్ పెట్టి చేసిన అనమాట రొట్టె. మెత్తగా ఉంటే అస్సలు ఇష్టం ఉండదు మా హస్బెండ్కి. ఈ వాటర్ పెట్టి చేస్తేనేమో మెత్తగా అవుతాయి రొట్టెలు. మంచిగా గంజి వేస్తే క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుంది అన్నమాట రొట్టె, అట్లా ఇష్టం తనకి. ఇంకా వాళ్ళు తిన్నారు. నేను నైట్ అయితే ఏం తినలేదన్నమాట ఈరోజు, ఎందుకో తినాలనిపించలేదు. మా వాళ్ళు అందరూ అడిగారు అనమాట, తిను అన్నారు కానీ నేను తినలేదన్నమాట. ఎందుకో ఈ మధ్య వెయిట్ కూడా పెరిగినట్టు అనిపిస్తుంది నాకు. డి విటమిన్ తక్కువ ఉంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పిండ్రు డాక్టర్స్ అయితే. అయినా మనకు కూడా తెలుస్తుంది కదా బాడీ. ఇంకా అట్లయితే వెయిట్ అయితే పెరిగిన, దానివల్ల నైట్ బంద్ చేద్దామని అనుకున్నా, తినలేను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.